హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహా శ్రీత 2017 బ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. రైస్ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, అసలు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా వచ్చిందంటే ఈ రైస్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్ పేరు వచ్చేసి గోంగూర వెజిటేబుల్ బిర్యానీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్, టమోటా నేనైతే తరిగి రెడీగా పెట్టేసుకున్నాను. అలానే గోంగూర, దీనికి ముఖ్యమైన ఐటమ్ వచ్చేసి గోంగూర బాగా వాష్ చేసి పెట్టేశాను. అలానే మెంతాకు కూడా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా అలానే అల్లం, వెల్లుల్లి, ఒక్క పచ్చిమిర్చి నేను మిక్సీకి గ్రైండ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అలానే ఇందులోకి వెజిటేబుల్స్ ఉండాలని నేను వచ్చేసి ఉర్లగడ్డ అంటే పొటాటో, క్యారెట్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. ఆ నానబెట్టిన బఠానీలు, పుదీనా, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మిక్సీకి మసాలా ఆడించుకుందామా. మసాలా వచ్చేసి మిక్సీ జార్లో 4 లవంగాలు, ఇలాచీ, 2 ఇలాచీ కన్నా 3 ఇలాచీన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే నేను కలర్ కోసము బెడమిరపకాయ, ఒట్టి మిరపకాయ వేసాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంటే చిన్న స్పూను. అలానే పచ్చిమిర్చి ముందు చూపించాను కదా, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా చెక్క. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేసాము. అలానే వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి ముందుగా చూపించాం కదా, ప్లేట్లో రెడీగా పెట్టేసుకొని అవి కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏ మసాలా అయినా సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది. అలానే ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ధనియా పౌడర్ టేస్ట్ని పెంచుతుంది. ఇంకా నేను మిక్సీ పట్టడానికి రెడీ అయిపోయాను కాబట్టి మూత క్లోజ్ చేసేసి మిక్సీ పట్టుకొని వచ్చేసాను. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చేసింది. తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేయాలి కదా, ఆ కొత్తిమీర యాడ్ చేసేసిన తర్వాత ఇందులోకి నేను పుదీనా తర్వాతకే కాకుండా కొద్దిగా మిక్సీకి కూడా వేసాను. తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టేసాను. కొద్దిగా వాటర్ వేసి మరీ మిక్సీ పడితే ఇలా పేస్ట్గా రెడీగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసాను పెద్దది. నేను వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్న బిర్యానీ కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ యాడ్ చేశాను. నెయ్యి అయితే వేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో కొద్దిగా కోల్డ్ ఎక్కువ ఉన్నాయి. అందుకోసము ఆయిల్ యాడ్ చేసేసి అందులోకి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అన్ని వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగే లోపల మనం బిర్యానీ ఆకుని తీసుకొచ్చేద్దాము. ఫ్రిడ్జ్లో పెట్టేసాం కాబట్టి ఇప్పుడు ఆ బిర్యానీ ఆకు తీసుకొని కూడా వేసేసి అలానే బిర్యానీ మసాలా ఉంటాయి కదా, బిర్యానీ మసాలా ఐటమ్స్ అయితే 2 ఉన్నాయి కాబట్టి అవైతే వేసేసాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత టమోటా వేసాను. టమోటా అయితే కొద్దిగా తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి నేను చేస్తుండేది గోంగూర బిర్యానీ కాబట్టి పుల్ల గోంగూర తీసుకున్నా కాబట్టి నేనైతే టమోటా ఒక్కటి వేసాను. తర్వాత మెంతాకు బాగా వాష్ చేసుకునేది వేసాను. ఆయిల్లో బాగా ఫ్రై కావాలి మెంతాకు అనేది, అప్పుడే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అలానే ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసిన తర్వాత బాగా వేపేసుకొని ఇందులోకి పుదీనా కూడా యాడ్ చేసేసాను. ఈ పుదీనా కూడా బాగా మిక్స్ అయ్యి ఆకు అనేది బాగా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది. తర్వాత బఠానీ, ఇప్పుడు నేను ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ అవన్నీ వేసేసుకోవాలి. బఠానీ, ఉర్లగడ్డ, క్యారెట్, అలానే వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఆయిల్లో ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇంకా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలానే నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను వేసే గ్లాస్తో నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అలానే హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసాను, ఎందుకంటే మావి రైస్ కొంచెము ఎక్కువగా ఉడుకుతాయి. అలానే మేము మెత్తగా తింటాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి యాడ్ చేస్తున్నది వచ్చి సాల్ట్ తగినంత వేసుకోవాలి. రైస్ ఎంత ఉంటే అంత చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది, మళ్ళీ టేస్ట్ చూసుకుంటే. అలానే లాస్ట్ యాడ్ చేయడం వచ్చేసి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. బిర్యానీ అంటేనే మసాలా పౌడర్స్ ఉండాల్సింది కాబట్టి నేను వచ్చి ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ముందుగానే నానబెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను. రైస్ని ముందే నానబెట్టేసుకున్నా కాబట్టి ఇప్పుడు వచ్చేసి వాటర్ అయితే తెరులుతున్నాయి. రైస్ని యాడ్ చేస్తున్నాను. వీడియో తీసుకుంటే రైస్ వేయడం చాలా కష్టం కాబట్టి ఒకసారి వేయడం అయితే చూపించాను, ఇంకా క్లిప్ చూపించడం లేదు. ఇంకా రైస్ మొత్తం వేసేసిన తర్వాత తగినంత కారం కూడా యాడ్ చేశాను టేస్ట్ చూసుకొని. ఇంకా మరీ టేస్ట్ చూసుకున్న తర్వాత నేనైతే కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్స్ పెట్టేశాను. విజిల్స్ వచ్చి 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. కుక్కర్కి 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఆ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా చల్లగైన తర్వాత ఓపెన్ చేసి చూద్దామని చూస్తుంటే కుక్కర్లో వచ్చి రైస్ అయితే అద్దిరిపోయేలాగా ఉంది. అసలు కలర్ఫుల్గా ఇంకా మొత్తం మిక్స్ చేశాను, ఎందుకంటే పైన మసాలా ఉన్నట్టు కనిపించింది కాబట్టి. ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను, కొద్దిగా తక్కువ అనిపించి. భలేగా ఉంది అసలు. రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంతవరకు ఎవరు ట్రై చేసిండారు గోంగూర వేసి వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా నా వీడియో మొత్తం చూసినందుకు చాలా ధన్యవాదాలు.